నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి సునీత చేస్తున్నటువంటి పోరాటానికి ఫలితం దక్కుతుందా? ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో మరొకసారి తెరపైకి వస్తున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే 2019 మరి 2019 ఎన్నికలకి ముందర జరిగినటువంటి అప్పటి ఎన్నికల్లో కూడా ఒక సంచలనంగా మారినటువంటి కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. మరి అది అప్పటి ఎన్నికలపైన కూడా ఎలా ప్రభావం చూపింది అందరికీ తెలిసిందే. అయితే దాదాపు 7 ఏళ్లు గడుస్తూ ఉన్నా కూడా మరి ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఆ కేసు దర్యాప్తు కూడా జీడిపాకం సాగినట్లుగానే సాగుతూ ఉంది. మరి ఈ కేసులో మరి సునీతారెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆవిడ ఎక్కని కోర్టు మెట్లు లేవు. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆవిడ ప్రదీక్షలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ పోరాటం వల్ల కూడా దేనికోసం? ఏమైనా వివేకానంద రెడ్డి గారి ఆస్తుల కోసమా, ఇంకో దానికోసమా? కాదే. తన తండ్రి మరి ఏదైతే దారుణమైనటువంటి హత్యకు గురయ్యారో, ఆ హత్యకు పాల్పడినటువంటి నిందితులు, దోషులు ఎవరైతే ఉంటారో, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష పడాలి, తద్వారా తమకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక తండ్రిని కోల్పోయినటువంటి ఆవేదనతోటి సునీతారెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ కేసులో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మనం చూసాం, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఎదురెళ్ళి మరీ ఆవిడ పోరాటం చేశారు. ఒక ప్రభుత్వానికి అంటే ఒక రాజ్యానికి ఎదురెళ్ళి పోరాటం చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అందులోనూ వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన హత్య కేసు అదొక హై ప్రొఫైల్ కేసు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో సీరియస్ అయింది సిబిఐ పైన. ఏమిటిది? ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చిన్నాన్న, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన్న. అందులోనూ ఆయన ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, హై ప్రొఫైల్ నాయకుడు, ఆయన దారుణమైనటువంటి హత్యకు గురైతే ఆ కేసు దర్యాప్తు ఇంత మందకోడిగా సాగడం ఏమిటి? అసలు ఎందుకు సిబిఐ వాళ్ళు ఈ దర్యాప్తుని ఇంత తాత్సారం చేస్తూ ఉన్నారు అని చెప్పి సిబిఐ ఒక డెడ్ లైన్ కూడా విధించి, సిబిఐకి సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ కూడా విధించింది. మరి ఈ క్రమంలోనే మనందరికీ తెలుసు, మరి సిబిఐ ఆ డెడ్ లైన్ ముగిసే సమయానికి ఇదిగో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మా దర్యాప్తు ముగిసింది అంటూ సుప్రీంకోర్టులో ఒక నివేదికనైతే కనుక వాళ్ళు దాఖలు చేశారు. మరి ఈ క్రమంలోనే సునీతారెడ్డి గారు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లేదు, సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళు కేవలం 60% మాత్రమే దర్యాప్తు చేశారు, ఇంకా 40% దర్యాప్తు అనేటువంటిది మిగిలిపోయి ఉంది. ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తుల విచారణ ఇంకా జరగాల్సి ఉంది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతిరెడ్డి గారు, అలాగే సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరి పాత్ర పైన కూడా విచారణ జరగాలి. మనకు తెలుసు, ఏది అజయ్ కల్లం రెడ్డి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అన్న విషయం బాహ్య ప్రపంచానికి తెల్లవారుజామున 6:15కి తెలిస్తే, లోటస్ పాండ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామున 4 గంటలకే తెలిసింది. ఆ సమయంలో ఆయన లోటస్ పాండ్లో మరి ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అని చెప్పి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం రెడ్డి, ఇంకొంతమంది అక్కడ ఉన్నారు. అక్కడ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి భారతిరెడ్డి గారి పిఏ వచ్చి మీకు ఫోన్ వచ్చింది అని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడి కిందకు వస్తూ చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పారు అని ఎవరు చెప్పారు? ఆ రోజున ఆ సమావేశంలో అక్కడున్న అజయ్ కల్లం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక సలహాదారుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఈ అంశాలన్నీ చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి, భారతిరెడ్డి గారి పాత్ర ఏమిటి, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి సిబిఐ దర్యాప్తు కొనసాగించేలాగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు ఆ బాధ్యతల్ని ట్రయల్ కోర్టుకి ఇచ్చింది. మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళండి, ట్రయల్ కోర్టు వాళ్ళు విచారణ చేస్తారు, ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే వాళ్ళు ఆదేశిస్తారు సిబిఐని, ఎస్ మీరు ఇంకా దర్యాప్తు కొనసాగించండి అని చెప్పి. కాబట్టి మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళండి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సునీతారెడ్డి గారు ట్రయల్ కోర్టుకి వెళ్ళారు. మరి దీనిపైన విచారణ చేసినటువంటి ట్రయల్ కోర్టు, అబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వీళ్ళ పేర్లు ఎక్కడ ఛార్జ్ షీట్లో కూడా లేవు కదా, కాబట్టి వాళ్ళ పాత్ర పైన దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు అన్నట్లుగా ఈ కేసులో
A1 నుంచి A8గా ఉన్నటువంటి నిందితుల్లో ఒక నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడైనటువంటి అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి వాట్సాప్ సంభాషణలు, లేదంటే వీళ్ళిద్దరి పాత్ర ఏమిటి, దీనిపైన అయితే దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సిబిఐకి వాళ్ళిద్దరి పాత్ర పైన దర్యాప్తు చేయండి అంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ట్రయల్ కోర్టు ఆదేశాలతోటి దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ వాళ్ళు మొన్న డిసెంబర్ 2025లో కోర్టుకి ఒక ఛార్జ్షీట్ రూపంలో వాళ్ళు ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదికనిచ్చారు. ఆ నివేదికలో కూడా వాళ్ళు ఏం చెప్పారు, అబ్బెబ్బే సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి పాత్ర పైన మేము దర్యాప్తు చేసాం, ఈ కేసులో మాకేం కొత్త అంశాలు ఏం కనిపించలేదు, కాబట్టి ఇక్కడతోటి మా దర్యాప్తు ముగిసినట్లే అని చెప్పి మళ్ళీ ట్రయల్ కోర్టులో ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, అలాగే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ ఈ రోజున సునీతా రెడ్డి గారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి ఆవిడ పిటిషన్లో కోరిన అంశాలు ఏమిటి, ఈ కేసులో చాలామంది కీలక వ్యక్తులు ఉన్నారు, కొన్ని సిబిఐ వేసినట్టు వాంగ్మూలాలు, సిబిఐ దగ్గర ఉన్నటువంటి వాంగ్మూలాలు, కొందరు సాక్షుల తాలూకు వాంగ్మూలాలు చూస్తే అందులో చాలామంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి, వాళ్ళ పాత్ర పైన కూడా దర్యాప్తు జరగాల్సి ఉంది, కాబట్టి దర్యాప్తు కొనసాగించండి అని చెప్పేసి కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సునీతారెడ్డి గారు కోరితే, అబ్బాయి వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో లేవు కదా అని చెప్పేసి కేవలం ఇద్దరి పాత్ర పైన దర్యాప్తు చేస్తే చాలు అంటూ సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ ఈ రోజున తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు సునీతారెడ్డి గారు. అక్కడ కూడా ఆవిడ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాదు, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి, మరి ఈ హత్య కేసులో తమకు న్యాయం జరగాలి అనంటే, దోషులు ఎవరు అనేటువంటిది నిగ్గు తేలాలి అనంటే పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి. కాబట్టి ఈ కేసులో నేను కోరుతున్నట్లుగా కేవలం ఏదైతే కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల పాత్రే కాదు, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి, భారతిరెడ్డి గారి పాత్ర ఏమిటి, ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఈ అన్ని కోణాల్లో కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు సుప్రీంకోర్టులో మా దర్యాప్తు ముగిసింది అని చెప్పి ఏదైతే నివేదికనిచ్చారో అది కేవలం 60% మాత్రమే వాళ్ళ దర్యాప్తు పూర్తయింది, ఇంకా 40% దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ఆ దిశగా ఉత్తర్వులు ఇవ్వండి. ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వాటితో పాటు ఇవి కూడా ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు చేసే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా ఈ రోజున తెలంగాణ హైకోర్టులో ఆవిడ ఒక పిటిషన్ వేశారు. ఇక ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినటువంటి క్రమంలో న్యాయస్థానం కూడా మరి సిబిఐ వాళ్ళని అడుగుతారు కదా, ఎందుకంటే పిటిషన్ వచ్చినప్పుడు అది విచారణ చేపట్టే క్రమంలో వాద ప్రతివాదనలు, ఇరుపక్షాల తరఫున వాదనలు వింటారు కాబట్టి మరి సునీతారెడ్డి గారు తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఆ వాదనలు వినిపిస్తూ ఆయన ఇవన్నీ కోరారు. ఇంకా 40% విచారణ చేయాల్సి ఉంది కాబట్టి ఆ విచారణ కొనసాగించే దిశగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆయన తన వాదనలు వినిపిస్తే మరి సిబిఐని న్యాయస్థానం కూడా అడిగింది, ఏమిటి ఈ కేసులో ఇంకా మీ దర్యాప్తు కొనసాగించాల్సి ఉందా, లేదంటే మీ అభిప్రాయం ఏమిటి, ఈ దర్యాప్తు ముగిసింది అని మీరు నివేదిక ఇచ్చారు కదా, మీ వాదనలు ఏమిటి, వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి మీ కౌంటర్ ఏమిటి అంటే, మా వాదనలు వినిపించడానికి మాకు ఆలోచించుకోవడానికి ఇంకో 2 వారాల సమయం కావాలి అని చెప్పి సిబిఐ వాళ్ళు న్యాయస్థానాన్ని కోరారు. నిజంగా ఇప్పటికే ఈ కేసు అనేటువంటిది ఒక జీడిపాకం సాగినట్లుగా సాగుతూ ఉంది. ఇంకోవైపున అసలు ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారో, నిందితులుగా జైళ్ళకు కూడా వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ బెయిళ్ళు వచ్చేసినాయి. బెయిళ్ళు వచ్చి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సాక్షులను ప్రభావితం చేసేటువంటి చర్యలు కూడా పూనుకుంటూ ఉన్నారు. అందుకే కదా సునీతారెడ్డి గారు అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ వచ్చినాయి, ఆ బెయిల్స్ కూడా రద్దు చేయాలి అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్లన్నీ కొట్టేసింది. ఓకే, న్యాయస్థానం తీసుకున్నటువంటి నిర్ణయాల పైన అయితే నేను మాట్లాడను, కానీ ఏదైతే ఈ రోజున మరి తెలంగాణ హైకోర్టు సిబిఐ వాళ్ళని ఈ అంశంలో సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీ దర్యాప్తు ఇంకా కొనసాగించాలి అంటూ ఆవిడ కోరుతా ఉన్నారు, మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అంటే, మళ్ళీ 2 వారాలు కావాలి, సమయం మాకు కావాలి అని చెప్పి సిబిఐ కోరితే న్యాయస్థానం ఈ కేసుని ఈ నెల 27వ తారీఖుకి వాయిదా వేసింది. మరి ఆ 27 నాటికైనా సిబిఐ వాళ్ళు దర్యాప్తు కొనసాగించేందుకు మేము సిద్ధమని చెప్తారా, లేదు అంటే ఏదైతే కనుక వాళ్ళు ట్రయల్ కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చెప్పినట్లుగా లేదు ఇంకా కొత్తగా దర్యాప్తు చేయాల్సింది ఏమీ లేదు, మేము ఆల్రెడీ చేసిన దర్యాప్తులో కొత్త అంశాలు ఏమీ మాకు దొరకలేదు కాబట్టి మాకు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇందులో దర్యాప్తు ఇక్కడితో ముగిసింది అని చెప్పి వాళ్ళు చెప్తారా? ఒకవేళ సిబిఐ కనుక దర్యాప్తు కొనసాగించేందుకు అంగీకారం తెలిపితే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతుంది.
మరి అది ఇంకెంతకాలం సాగుతుంది అనేటువంటి అంశం తర్వాత పక్కన పెడితే కనీసం సునీతారెడ్డి గారికి న్యాయం దక్కుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. అలా కాకుండా మా దర్యాప్తు ముగిసింది అని చెప్తే మాత్రం మరి దానిపైన న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చలు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 27వ తారీఖున మరి ఏదైతే తెలంగాణ హైకోర్టులో మళ్ళీ ఈ కేసు విచారణకు రావటం, ఆ క్రమంలో సిబిఐ చెప్పబోయేటువంటి అంశం, దాని ఆధారంగా న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు మాత్రం మరి సునీతారెడ్డి గారికి ఈ కేసులో ఫలితం దక్కుతుందా లేదా అనేటువంటి అంశాన్ని తేల్చే విధంగా అయితే పరిణమిస్తూ ఉంది. మరి ఏం జరగబోతోంది అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.